హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. బియ్యంతో అట్లు ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి దాదాపు 3 నుంచి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. అలాగే 50 గ్రాముల అటుకులను తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, 3 నుంచి 4 వెల్లుల్లి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిని ఒక గిన్నెలోకి పోసుకోవాలి. అలాగే అటుకులను కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టిన అటుకుల పిండిని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న బియ్య పిండితో కలపాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఈ పోపుని ఇందాక మనం కలుపుకున్న పిండిలో వేసి బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి కొంచెం వాటర్తోని ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇలా కలిపిన దానిని ఇందాక మనం కలుపుకున్న పిండిలో వేసి బాగా కలపాలి. పిండి మరీ పలుచగా ఉంటే అట్లు పోయడానికి వీలుగా ఉండే విధంగా తగినన్ని నీళ్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఆనియన్ ముక్కలు కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది బాగా హీట్ అయ్యాక అట్ల పిండిని దాని మీద పోయాలి. ఇలా పోసిన తర్వాత దీని మీద మూత పెట్టి క్లోజ్ చేసేయాలి. అలా 1 నిమిషం పాటు ఉంచిన తర్వాత మూత తీసేసి 2 వైపు కూడా కాల్చుకోవాలి. రెండో వైపు కూడా కాల్చుకున్న తర్వాత ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ అట్ల అనేవి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి.